ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి ఒక అద్భుతమైన అంశం ఏంటి అంటే, పరమాత్మతో సర్వప్రాప్తులను సహజమైన పద్ధతిలో ఏ విధంగా మనం పొందవచ్చు. కొందరు మనుషులు ఎలాంటి ఆలోచనలు నిండిపోయాయంటే, ఇదంతా కూడా చాలా కఠినమైనటువంటి మార్గము, ఇవన్నీ అందరి వల్ల కాదు, మనం ఎవ్వరిమీ కూడా ఇవన్నీ చెయ్యలేము, నా వల్ల కాదు, చెయ్యలేనేమో అనేటువంటి ఫీలింగ్స్లో కొందరు మనుషులు ఉన్నారు. ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి చర్చించుకుందాము. సహజమైన రీతిలో పరమాత్మ నుండి సర్వప్రాప్తుల అనుభూతిని ఏ విధంగా చెయ్యవచ్చో సహజమైన రీతిలో, అతి సహజమైనటువంటి పద్ధతులు, అది సర్వోత్తమమైనటువంటిది, చాలా సహజమైంది. మనకి కష్టం అనేది అనిపించకుండా మనం పరమాత్మతో ఎన్నో జన్మలకు సరిపడా పుణ్యం యొక్క సంపద తయారు చేసుకోగలగడానికి అతి సహజమైనటువంటి ఉపాయం ఏంటంటే దానం. అంటే దానం చెయ్యడము. ప్రపంచ దేశాలలో సర్వోత్తమమైన దేశం మన భారతదేశాన్ని పిలుస్తాం. భారత్ అనగానే దేవభూమి, పుణ్యభూమి, పవిత్ర భూమి మన భారత్. భారతదేశానికి అంత గౌరవం ఉండడానికి ప్రతి భారతీయుడు ఇష్టపడేది, గౌరవించేటువంటి అంశము దానం చేయడం. దాన పుణ్యాలు చేయడంలో మన భారతీయులు ఎప్పుడు కూడా వెనకాడరు. అందుకే మన భారత్కి అంత గొప్ప పేరు ఉంది. పుణ్యభూమి, దేవభూమి అని పేరు రావడానికి కూడా దానికి గల కారణం దానం చేసేటువంటి సంస్కృతి, సంస్కారం భారతీయుల్లో ఉంది. పరమాత్మతో సహజమైన రీతిలో సర్వప్రాప్తుల అనుభూతి మనం చేయడానికి ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఈ దానానికి సర్వోత్తమమైన స్థానం ఉంది. మరి ఎలాంటి విషయాలలో మనం దానం చేయాలి? సర్వోత్తమమైన దానం దేన్నంటారు? మనం చేసినటువంటి దానానికి విలువ ఎప్పుడు ఉంటుంది అనే అంశం గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాము. మనం చేసినటువంటి దానం ఎప్పుడైనా మనం చేసినప్పుడు మనసులో ఒక శుభమైన సంకల్పంతో ఆ దానం మనం చేయాలి. ఒకవేళ దానం చేసేటువంటి అవకాశం ఏ రకంగానైనా భగవంతుడు మనకు కలిగిస్తే, అవకాశం ఇచ్చినటువంటి పరమాత్మకి మన మనసు పూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. ఏమని? దానం చేయడానికి అవకాశం ఇచ్చింది, దానం నేను చెయ్యగలను, నేనే పాత్రుడను అని పరమాత్మ నన్ను సెలెక్ట్ చేసుకోవడమే ఇది సర్వోత్తమమైన అవకాశంగా మనం ముందుగా దాన్ని స్వీకరించడం ఒక అలవాటుగా మనం మార్చుకుందాం. అన్నింటికన్నా సర్వోత్తమమైన దానం, దాన్ని అంటారు జ్ఞానరత్నాల దానము. మనం భక్తిలో ఇప్పటి వరకు ఎన్నో రకాల దానాలు చేసి ఉండవచ్చు. వస్త్రదానం చేస్తాము, లేదా డబ్బులు కూడా దానం చేస్తూ ఉంటాం. ఎవరికైనా దాహంగా ఉందనుకోండి, మంచినీళ్ళు చేస్తూ ఉంటాం. అవునా? ఇవన్నీ అల్పకాలికమైనవి, టెంపరరీవి. వాటన్నిట్లో కూడా సర్వోత్తమమైంది, ఉత్తమ దానము జ్ఞానరత్నాల యొక్క దానము. పరమాత్మ వినిపించినటువంటి మహావాక్యాలు. ఏ ఆత్మ తన యొక్క జీవితాన్ని పరమాత్మ సేవ కోసం సఫలం చేసుకోవాలి, పరమాత్మతో సర్వప్రాప్తుల అనుభవం చేస్తూ వారి యొక్క జీవితాన్ని ఉన్నత స్థానంలో తీసుకువెళ్ళాలి అనేటువంటి శ్రేష్ఠ సంకల్పం చేస్తారో అలాంటి యోగి ఆత్మ దానం చేసేటువంటి విషయంలో ప్రథమ స్థానం సంపాదిస్తారు. మనం దానం ఎలాంటి ఆత్మలకు మనం
ఇవ్వాలి. ఏ ఆత్మకైతే పరమాత్మతో సర్వ ప్రాప్తుల్ని తీసుకోవాలి, తర్వాత నా ద్వారా ఇతర ఆత్మల్లో ఒక మంచి పాజిటివ్ చేంజ్ని తీసుకురావాలి అనేటువంటి సర్వోత్తమమైనటువంటి ఉత్తమ సంకల్పం తీసుకుంటారో, ఎవరైతే పాత్రులయ్యారో అలాంటి వారికి మనం దానం ఇస్తూ ఈ మార్గంలో వారితో కూడా ముందడుగు వేయించడానికి ఖచ్చితంగా మనం సహయోగి అవ్వాలి. ఎప్పుడైతే దానం మనం ఇతర ఆత్మలకు ఇస్తామో, మన ద్వారా ఎందరో ఆత్మల జీవితంలో ఒక పాజిటివ్ చేంజ్ అనేది తప్పకుండా అవుతుంది, దొరుకుతుంది. కాబట్టి దానం యొక్క విలువ తెలిసినటువంటి వారికి, అంటే జ్ఞానరత్నాలు వినాలి, వాటిని ఆచరించాలి. ఆచరిస్తూ దాని యొక్క స్వరూపము ద్వారా స్వయంలో పరివర్తన తీసుకురావాలి అనే ఉత్తమమైన సంకల్పంలో ఉండే ఆత్మకి మనం దానం చేయడానికి ఎప్పుడూ వెనుకాడకూడదు. మరి దానం చేసేటువంటి సమయంలో మనం ఇస్తున్నటువంటి ఆ ఆత్మకి, మన ఎదురుగా ఉండేటువంటి ఆత్మ పట్ల మనం తప్పకుండా ఒక మంచి శుభ భావన, శుభ సంకల్పంతో వారికి మనం దానం చేయాలి. మనసులో ఇదే సంకల్పం చేయాలి, పరమాత్మ ఏ ఆత్మకైతే నా ద్వారా మీరు దానం ఇస్తున్నారో ఆ ఆత్మ ఈ మార్గంలో సర్వోత్తమమైన స్థానంలోకి వచ్చి వారిలో కూడా పాజిటివ్ చేంజ్ తీసుకువచ్చి వారి జీవితాన్ని ఎంతో గొప్పగా మారుస్తూ మీ సమీపంలోకి రావాలి. ఏదైతే వారి జీవిత కాలంలో పుణ్యకర్మలు చెయ్యలేదో, ఏదైతే వారు మిస్ చేసుకున్నారో ఇప్పటి వరకే, అది మిస్ చేసుకుందంతా కూడా తిరిగి వారు సంపాదిస్తూ మీకు సన్ముఖంలో చేరుకోవాలి. వారి ద్వారా ఎంతోమంది ఆత్మలకి పరమాత్ముడి యొక్క దారిలో నడవడానికి ఒక మార్గం అనేది కావాలి అనేటువంటి శుభ భావన, శుభ కామనతో ఎప్పుడైతే మనము ఎదుటి ఆత్మకు దానం చేస్తామో, అది రెట్టింపై అనేక జన్మల కొరకు మన పుణ్యం యొక్క ఖాతాను తయారు చేస్తూ ఉంది. మరి ఆ అవకాశం పరమాత్మ మన ప్రతి ఒక్కరికి ఇస్తారు. దానం చేసే సమయంలో ఎదుటి ఆత్మ యొక్క ఇంట్రెస్ట్ని కానివ్వండి, వారి యొక్క మూడుని కానివ్వండి, మనం చెక్ చేసుకోవాలి. ఆ ఆత్మ పరమాత్ముడికి సమీపంలో రావాలి అని తపనలో ఉందా అని. అలా తపనలో ఉండేటువంటి ఆత్మ వారి సహజమైన రీతిలో పరమాత్ముడి యొక్క ఆజ్ఞను స్వీకరిస్తుంది. వారి జ్ఞాన మార్గంలో ముందడుగు వేయడానికి శ్రద్ధ తప్పకుండా వారు చూయిస్తారు. కాబట్టి ఈ దానానికి మహత్వం భక్తిలో కూడా ఉంది, ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఉత్తమ స్థానం దానానికి ఉంది. మనం దానం చేసే సమయంలో ఎదుటి ఆత్మ వారి ధనవంతుల, పేదవారా, ఎడ్యుకేటెడా, అన్ఎడ్యుకేటెడా, నాకు బంధువా లేకపోతే కాదా, ఇలాంటి డిఫరెన్సెస్లోకి మనం ఎప్పుడు కూడా రాకూడదండి. దానం చేసేటువంటి వారిని దాత అని పిలుస్తారు. దాత అనగా ఇచ్చేటువంటి వారు. ఈ యొక్క సంస్కారం ఎవరైతే పరమాత్మకి ప్రేమతో సన్ముఖంలో ఉంటారో, ఆధ్యాత్మికతని ఇష్టపడతారో, వారు దానం పుణ్యం చేసే సమయంలో ఇలాంటి ఏవి కూడా చూడరు. ఎదుటి వారి మనస్సులో ఉన్నటువంటి ఒక స్పిరిచువాలిటీ, తపన మాత్రమే భగవంతుడి ఏ విధంగా అయితే మనల్ని చూస్తారో, మనం కూడా ఎదుటి వారి మనస్సులో ఉండేటువంటి తపనను మాత్రమే మనము చూస్తూ వారిని మనం ప్రోత్సహిస్తూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ ఎదుటి ఆత్మ ద్వారా మనకు ఎన్నో రకాల బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. మన బ్లెస్సింగ్స్ యొక్క ప్రభావంతో మన మనసు ఎల్లప్పుడూ శాంతిగా ఉంటుంది, సాత్వికంగా తయారవుతుంది. ప్రతి ఒక్క ఆత్మ ఒకటే తప్పిస్తూ ఉంది,
నేను కూడా భగవంతుడితో సర్వప్రాప్తుల అనుభూతిని చెయ్యాలి. అనేక జన్మలుగా నేను తయారు చేసుకునేటువంటి బ్యాడ్ కార్మిక్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసుకొని భగవంతునికి సన్ముఖంలో చేరుకోవాలి అనేటువంటి తపన కలిగినటువంటి ఆత్మలే నేటి సమాజంలో ఎందరో ఉన్నారు. కాబట్టి అలాంటి తపన ఉండేటువంటి ఆత్మలు ఎక్కడ ఉన్నా కానీ కొద్దో గొప్ప మనకు సమయం తీయాల్సి వచ్చినా, కొద్దో గొప్ప ధనం ఖర్చు చేయాల్సి వచ్చినా మనం వెనుకాడద్దండి. వారి కోసం మనం సమయాన్ని, సంకల్పాన్ని, ప్రతి ఒక్కదాన్ని మనము పుణ్యకార్యం కోసమే సఫలం చేసుకుంటున్నాను అనేటువంటి ఒక పాజిటివ్ సంకల్పంతో మనం డే స్టార్ట్ చేయాలి. అప్పుడు సరైన పద్ధతిలో మనకు రిటర్న్ పరమాత్మ దగ్గర మన జమా ఖాతా అనేది తయారవుతుంది. తర్వాత దానం చేసేటువంటి ఆత్మ ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థానంలో ఉండాలి. వారిని దాత యొక్క పిల్లలు, దాతా పని అంటే ఇచ్చేటువంటి వారిగా మారినటువంటి సంకల్పాలతో ఎప్పుడైతే మనం నిండుగా ఉంటామో, మన సంకల్పాలలో అలాంటి శుద్ధీకరణను మనం తయారు చేసుకుంటాము. అప్పుడు గొప్ప ప్రసన్న చిత్తులుగా మన జీవితం అనేది తయారవుతూ ఉంటుంది. కాబట్టి దానం చేసేటువంటి దాత ఎదుటి ఆత్మలో ఎప్పుడు కూడా చెడు సంకల్పాలు కానివ్వండి, చెడు కోరుకునేటువంటి ఆలోచనలు కానివ్వండి, ఏ రకంగా వారిలో ఉండవు. వారి గొప్ప సంకల్పదారిగా ఉంటారు, ఇచ్చేటువంటి వారు. కాబట్టి ప్రతి ఒక్క ఆత్మ విషయంలో ప్రేరణదాయకంగా వారి యొక్క లైఫ్ స్టైల్ని వారు సెట్ చేసుకోగలుగుతారు. ఒక్కసారి మీరు దానం చేయడం మొదలు పెట్టండి. ఎదుటి ఆత్మ ద్వారా శుభ సంకల్పాలు, ఎదుటి ఆత్మ యొక్క జీవితంలో మీరు చూస్తున్నటువంటి శ్రేష్ఠ సంకల్పాల సంపద మిమ్మల్ని ఎంతో ఎత్తును తీసుకొని వెళ్తుంది. జీవితంలో మీరు చాలా ఎదిగిపోయారు. ఎన్నో అడుగులు ముందు వేయడానికి ఒక ఆదర్శవంతులుగా మీరు మారిపోయారు అనేటువంటి ఒక గుడ్ ఫీలింగ్స్ మీలో తప్పకుండా వస్తుందండి. కాబట్టి భగవంతుడితో సర్వ సంబంధాలు జోడించేటువంటి ఒక యోగి ఆత్మ దానం చేయడానికి ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎంత ఇస్తే అంత మన దగ్గర పెరుగుతుంది, ఎంత ఇస్తారో అంత మన దగ్గర పెరుగుతుంది. కాబట్టి నా దగ్గర పెరగాలి అంటే ముందు నేను ఇచ్చేటువంటి దాత అవ్వాలి. ఇవ్వడం అంటేనే అర్థం ఏంటండి? తీసుకోవడం. కాబట్టి ఎవరికైనా మీరు దానం ఇచ్చారు, దానం చేశారు అనుకోండి, వీలైనంత సార్లు మీ యొక్క మనసుకి ఒక గుడ్ ఫీలింగ్ని ఇవ్వండి. ఒక గుడ్ పాజిటివ్ ఎనర్జీని మీ మనసుకి మీరు చెప్తూ ఉండండి. కొందరికి ఒక హ్యాబిట్ ఉంటుంది, ఒక చిన్న మంచి పని చేశారనుకోండి, పక్కవారు వారిని పొగడలేదనుకోండి, మూడ్ ఆఫ్ అయిపోతారు. ఏమని, నేను ఇంత మంచి పని చేశా, ఏ ఒక్కరు కూడా నన్ను పొగడలేదు, కనీసం అప్రిషియేట్ కూడా చేయలేదు, యు ఆర్ ఎ గుడ్ పర్సన్ అని నన్ను మెచ్చుకోలేదు, పొగడలేదు అని కొందరిలో నీరసం అనేది వచ్చేస్తుంది. రాను నీరసం వచ్చేసింది అనుకోండి, వారు ఏమంటారంటే, ఏం చేసి ఏం లాభం అండి, వీరికి నేను ఏం చేసినా ఎంత చేసినా వేస్ట్, ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్, బ్యాడ్ సంకల్పం అండి. ఇచ్చేటువంటి దాతకి ఇలాంటి ఆలోచనలు వస్తే ఉమంగ ఉత్సాహాలన్నీ తగ్గిపోతాయి. అలాంటి ఉమంగ ఉత్సాహం అనేది మనలో తగ్గకూడదు. మనం దానం చేసేటువంటి దాతాకి పిల్లలం కాబట్టి దానం చేసే సమయంలో ఉత్సాహభరితంగా మనం ఉంటూ సంతోషకరంగా దానం చెయ్యాలి. చేసి 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 ఒకవేళ నీరసం కానివ్వండి, మీ ముఖంలో కానీ మనస్సులో కానీ ఆ యొక్క నీరసం కనిపిస్తే, ఇచ్చేటువంటి ఎవరైతే తీసుకుంటున్నారో ఆ తీసుకునేటువంటి ఆత్మ
మీ మొహంలో మీ యొక్క సంకల్పాలలో ఆ నీరసాన్ని చూసిందనుకోండి, వారు కూడా ఏమంటారంటే, మీరు నాకు ఇవ్వడం ఏంటండి, మీరు కూర్చోండి, నేనే మీకు ఇస్తాను అనేటువంటి భావం ఎదుటి ఆత్మలో మనం ఎప్పుడు కలవనీయకూడదు. ఇచ్చేటువంటి దాత, దానం చేసేటువంటి దాత వారు ఎప్పుడు సంపన్నవంతుడిగా కనపడుతూ ఉండాలి. మనం ఎప్పుడైతే సంపన్నవంతులుగా సమానధారిగా ఉంటామో అప్పుడు తీసుకునేటువంటి ఆత్మ ఇచ్చేటువంటి దాతకి మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతుంది. కాబట్టి దానం చేసే సమయంలో మనం ఖచ్చితంగా ఈ యొక్క విషయంపై అటెన్షన్ ఇవ్వాలి. అలసట నా మనసుకి రాకూడదు, శరీరానికి రాకూడదు. ఉమ్మంగ ఉత్సాహాల్లో ఉంటూ ఎదుటి ఆత్మకి దానం ఇచ్చే సమయంలో దాతగా తయారై వారికి మనం ఇచ్చే దాతగా మారతాము. తీసుకునేటువంటి ఆత్మ ప్రతిక్షణం పరమాత్ముడి యొక్క గుణగానం ఖచ్చితంగా చేస్తుంది. పొందినటువంటి ఆత్మ ఎంత ఎక్కువగా భగవంతుని గుణగానం చేస్తుందో అంత పుణ్యం యొక్క ఖాతా మీ అకౌంట్లోకి తయారవుతుంది, జమ అవుతుంది. ఇప్పుడు చూడండి, మీరు బ్యాంకులో డబ్బులు వేశారు, డబ్బులు వేసిన విషయమే మర్చిపోయారు. చాలా రోజులు అయిపోయింది, ఒక 2 years అయిపోయింది, 3 years అయిపోయింది, 4 years అయిపోయింది, 5 years అయిపోయింది. 3, 4, 5, 6 years తర్వాత మీకు బ్యాంక్ నుండి ఒక మెసేజ్ వచ్చింది, మీరు ఫలానా ఇయర్లో మా బ్యాంక్లో ఇంత డబ్బు డిపాజిట్ చేశారండి, దానికి ఈరోజు ఇంత ఇంట్రెస్ట్ మీకు రిటర్న్ దొరికింది. ఆ రోజు మీలో ఉండేటువంటి హ్యాపీనెస్ అది మిమ్మల్ని ఎంతో ఉత్సాహాన్ని పెంచుతుంది. అవునా? మనం చేసినటువంటి దానం ఎప్పుడు కూడా వ్యర్థంలోకి పోదో. ఖచ్చితంగా మన యొక్క ఆత్మకి ఆ పుణ్య కర్మల యొక్క ఫలం అన్ని రకాలుగా కాపాడుతుంది. ఇది 100% షూర్ అండి. కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ మనకి వస్తూ ఉంటాయి. శారీరకంగా రావచ్చు, మానసికంగా రావచ్చు, ఫైనాన్షియల్గా రావచ్చు, సమాజంతో రావచ్చు, ప్రకృతితో కూడా రావచ్చు. ఇది మనిషి జీవితంలో సహజంగా అందరి జీవితంలో వచ్చేటువంటి కామన్ ప్రాబ్లమ్స్. కానీ అంత పెద్ద ప్రాబ్లం మీకు ఉంది, చాలా ఈజీగా మీరు బయటకు వచ్చారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మన మనసు ఒక జవాబు చెప్తుంది. అంత పెద్ద కఠినమైనటువంటి పరిస్థితి నుండి మీరు బయటకి వచ్చారు అంటే భగవంతుని కృప, ఆశీర్వాదాలు మీపై ఉన్నాయి అని. భగవంతుని కృప, ఆశీర్వాదాల బలం మన ఆత్మకి రావాలి అంటే ఈరోజు మనం చర్చించుకున్నటువంటి ఈ దానం అనేటువంటి సబ్జెక్టుపై అటెన్షన్తోనే మనము ఆ స్థితికి చేరుకోగలుగుతాము. జ్ఞానరత్నాల దానము, ఇంకొక దానము యోగ దానము అని అంటాము. మా యొక్క బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో ఇదొక పద్ధతి ఉంది. ప్రతి ఒక్కరు కూడా యోగ సాధన చేస్తాము, అది నేర్చుకొని మా సంస్థకు వచ్చినటువంటి అనేక రకాల విద్యార్థులకి యొక్క సాధన చేసేటువంటి సిస్టమ్ని మేము నేర్పిస్తాము. ఎవరైతే సాధన చేసేటువంటి సిస్టమ్ని నేర్చుకుంటారో వారిలో కూడా ఆతృత అనేది పెరుగుతుందన్నమాట. వారు అడుగుతూ ఉంటారు, మమ్మల్ని కూడా మీరు తప్పకుండా పిలవండి, మేము ఇలాంటి సేవ చేయడానికి తప్పకుండా మీకు సమయాన్ని ఇస్తాము, మాకు దొరికినటువంటి టైంలో మీకు కూడా టైంని ఇస్తాము, మీ సమానంగా మేము కూడా ఈ యొక్క మార్గంలో ఉన్నత స్థితికి, ఉన్నత స్థానానికి చేరుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాము అనేటువంటి ఒక పాజిటివ్ సంకల్పాల్లో అనేకులు సహయోగులు మనకి దొరుకుతారు. దానం చేసేటువంటి ఆత్మకు ఎప్పుడైతే ఉమ్మంగ ఉత్సాహాలు, సంతోషమో వారి యొక్క మాటల్లో కానివ్వండి, ఫేస్లో కానివ్వండి, ఆలోచనలో కానివ్వండి, ఎప్పుడైతే నిండుగా ఉంటుందో, నిండుగా కనిపిస్తుందో, అప్పుడే ఎదుటి ఆత్మకి
మనం ప్రేరణ ఇచ్చినటువంటి వారిని అవుతాము. కాబట్టి దానం చేసేటువంటి తాతాకి ఖచ్చితంగా పరమాత్ముడి యొక్క శ్రీమతాన్ని, డైరెక్షన్ని అనుసరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మీ యొక్క సంతోషం, మీ ఫేస్లో కనిపిస్తున్నటువంటి హ్యాపీనెస్ కూడా ఎదుటి ఆత్మకు ప్రేరణదాయకంగా మారాలి. ఉత్సాహభరితమైనటువంటి జీవితంలో నా సమానంగా వీరు కూడా మారాలి అనేటువంటి ప్రేరణ ఇచ్చే విధంగా ఉండాలి. దానికోసం దానం ఇచ్చేటువంటి ఒక దాని ఆత్మ ఉత్సాహభరితమైనటువంటి జీవితంలో జీవిస్తూ ప్రతి సంకల్పం, ప్రతి మాట భగవంతునికి ధన్యవాదాలు తెలిపే విధంగా ఉన్నప్పుడే సాత్వికమైనటువంటి జీవితంలో మనము జీవిస్తూ ఇతర ఆత్మలకి కూడా ప్రేరణిచ్చేటువంటి ప్రేరణదాయకమైనటువంటి వారిని మనం అవ్వాలి. సో ఈరోజు దానం అంటే ఎలా చేయాలి, దానానికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ గురించి మనం ఇప్పటివరకు చర్చించుకుంటూ ఉన్నాము. కాబట్టి దానం చేయడం ఒక పుణ్యకార్యం. దానం చేయడము అంటే ఇతర ఆత్మలతో మనం సన్ముఖంలో చేరుకోవడానికి ఒక మార్గము. దానం చేయడము అంటేనే భగవంతునికి సన్ముఖంలో చేరడానికి, పుణ్యకర్మలకి సన్ముఖంలో చేరడానికి, ఎలాంటి సంస్కారాలు ఉన్నా, ఎలాంటి కఠోర సంస్కారాలు ఉన్నా వారందరినీ మనం సమీపంలో తీసుకురావడానికి ఇదొక కారణం, ఇదొక ఆధారం అనేటువంటి ఒక గుడ్ సంకల్పాన్ని మనం ఈరోజు తీసుకుందాము. అలాంటి శ్రేష్టమైన సంకల్పధారిగా మనం అవ్వడం అంటేనే గొప్పదాని వరదానిగా మారటం. ఇది నియమం అన్నమాట. దాని వరదాని మహాదాని అవ్వాలి. దాని వరదాని మహాదాని. దానం చేయడం అంటే ఇచ్చేయడం. వరదాని అనగా భగవంతుడు నాకు ఇచ్చింది అవసరానికి సరైన టైంకి ఎదుటి ఆత్మకు ఇవ్వడం, దాన్ని వరదాని అంటారు. మహాదాని అంటే ఎదుటి ఆత్మ నుండి రిటర్న్ ఆశించకుండా, నేను వీరికి చేశాను కాబట్టి వీరు నాకు కూడా చెయ్యాలి అనేటువంటి ఆలోచన లేకుండా దానం చేసేటువంటి వారిని మహాదాని అని అంటారు. దాని, వరదాని, మహాదాని అలా 3 రకాలుగా ఉంటాయి. కాబట్టి 3 రకాలలో మనం ఏ రకంగా అవ్వాలనుకున్నా పరమాత్మ మనందరికీ కూడా ఎంతో గొప్ప అవకాశం ఇచ్చారు. కాబట్టి సమయాన్ని వృధా చెయ్యకుండా మనం దానం చెయ్యాలి. దాన్ని అంటారు తురంత్ దాన్ మహాపుణ్యం. సంకల్పం రాగానే దానం చెయ్యండి, వరదాని మహాదాని అవ్వండి, మహాపుణ్యాన్ని తయారు చేసుకోండి. ఎప్పుడైతే అలాంటి మహాదాని వరదాని అయి మహాపుణ్యాన్ని మనం చేసుకుంటామో భగవంతుడితో అనేక జన్మలకు సరిపడా ప్రాప్తిని తయారు చేసుకోవడానికి మనం యోగ్యులవుతాము. సో ఈరోజు ఎపిసోడ్లో దానానికి ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రథమ స్థానం ఎలా ఉంది అనే అంశం గురించి ఎన్నో విషయాలను చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాము. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.